నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఆచార్యులను ఎలా ఆశ్రయించాలి? ఒక ఆచార్యులు లేక గురువు మనం ఎందుకు ఆశ్రయించాలి, మన కోసం ఆయన ఏం చేస్తారు అనే విషయాలు గతంలో ఒకసారి చర్చించుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఆత్మోజ్జీవనం కోసం ఏం చేయాలో తెలియక లౌకిక జీవన ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నప్పుడు ఆచార్యులే మనకు భగవంతుడి గురించి చెప్పారు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనను ఆశ్రయించాలి. మనకు కాస్తంత ఆసక్తి ఉంటే చాలదు, ఆ విషయంలో కాస్త లోతుగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మనం ముందుకు పోగలుగుతాం. అందుకోసం ప్రయత్నం చేయాలి. సాధారణంగా కొన్ని విషయాలు మనం చేయాలనుకుంటాం, కానీ దానికి సమయమే దొరకనట్టుగా రోజువారీ పనులలో మునిగిపోయి కాలం దొర్లించేస్తాం. ఒక్కోసారి చాలా విషయాలు మర్చిపోతాం, మానేస్తాం కూడా. అలా కాకుండా ఒక్కసారి ఎలాగైనా ఆ రొటీన్ నుంచి బయటపడి మనం అనుకున్న పనులు చెయ్యాలి అని దృఢంగా సంకల్పించుకుంటే చేయగలుగుతాం. ఆ నమ్మకం మనకు రావాలి. కానీ మనం అలా ప్రయత్నం చేయకుండా ఏమిటో ఈ విషయంలో ఎంత ప్రయత్నం చేస్తున్నా జరగడం లేదు, ఇది బహుశా భగవంతుడి కృప కావచ్చు, ఇది ఇలాగే ఉండాలనుకున్నాడేమో ఆయన అని ఆ దోషాన్ని కూడా భగవంతుడి నెత్తిన పడేసి మళ్ళీ ప్రయత్నం కూడా చేయకుండా మానేస్తాం. అలా కాకుండా మనం రొటీన్ నుంచి కొంచెం బయటపడి ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి, వారిని సేవించాలి అని ప్రయత్నం చేయాలి. కొంతమంది ఆఖరికి వాళ్ళకి అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గరికి పోవాలన్నా కూడా చూద్దాంలే, రేపు ఎల్లుంటే వెళదాంలే, తగ్గకపోతుందా అని దాటవేస్తుంటారు. కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు వెళ్ళక తప్పదు. అలా చాలా విషయాలు మానేస్తుంటారు. కొంచెం ప్రయత్నం చేస్తే అన్నీ మనం చేయగలుగుతాం. అలాగే ఆచార్యుల దగ్గరికి వెళ్ళే విషయాన్ని కూడా దాటవేయకుండా కొంచెం ప్రయత్నం చేసి వెళ్ళాలి. మనం ఆయనను ఎప్పుడో వదిలేసి కొన్నేళ్లకి మన జీవితంలో విశ్రాంతి, ఉద్యోగం నుంచి విరమణ పొందే సమయానికి వయసు మళ్ళిన తర్వాత అప్పుడు ఆచార్యుల దగ్గరికి వెళ్తాం. కానీ వారు నిరంతరం భగవద్గైంకర్యంలో నిమగ్నమై ఉంటారు, ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రోజు ఎందరెందరో వారి కోసం వస్తూ ఉంటారు. మనం వారి దగ్గరికి వెళ్ళి చాలా కాలమైంది, ఎప్పుడో ఒకరోజు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి ఆయనను అప్రోచ్ చేస్తాం. కానీ ఆ రోజు ఆయన దర్శనం కోసం చాలామంది వచ్చి ఉంటారు. మనం వెళ్ళిన రోజు వారు పని ఒత్తిడిలో ఉండి ఉండొచ్చు, మనల్ని సరిగా గమనించకపోవచ్చు, మనం అడిగిన వాటికి రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. వెంటనే మనం ఏమనుకుంటాం, ఇదేదో మనకు సరైన చోటు కాదు, ఈ ఆచార్యులకు మన మీద కృప లేదు అనుకుంటాం. మన మాటకు రెస్పాన్స్ చేయకుండా ఉన్నప్పుడు ఆయనను ఆశ్రయించి మనమేం తెలుసుకుంటాం అన్న తప్పుడు నిర్ణయాన్ని కూడా వచ్చేస్తాం. కానీ అది చాలా తప్పు. ఆచార్యుల కృపకు పాత్రలు అవడానికి మనమే కృషి చేయాలి. మనం అనేక పనుల మీద చాలా చోట్లకు వెళుతుంటాం, వెళ్ళిన ప్రతి చోట మనకు తగిన రెస్పాన్స్ దొరకదు. అయినా మళ్ళీ మళ్ళీ మన అవసరాన్ని బట్టి వెళుతూనే ఉంటాం పని అయిందాకా. అలాగే ఇక్కడ కూడా మనం వెళ్ళిన రోజు వారు ఏదో పని మీద ఉన్నారు, అందువల్ల రెస్పాన్స్ సరిగా రాకపోయింది, కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి, ఆయన ఆశ్రయించాలి అని అనుకోవాలి. మనం అలా మళ్ళీ మళ్ళీ వెళ్ళినప్పుడు మన శ్రద్ధను, ఆసక్తిని వారు గుర్తిస్తారు. మన మీద ఒక సదభిప్రాయం ఏర్పడుతుంది. మనకేమీ తెలియనప్పుడే భగవంతుడి గురించి చెప్పినప్పుడు మనం కొంచెం ఆసక్తి చూపిస్తే ఎన్నో మంచి విషయాలు మనకు చెప్తూ ఉంటారు. మనం అక్షరాలు నేర్పిన గురువుని గౌరవిస్తున్నాం కదా, అలాంటప్పుడు భగవంతుడిని మనకు చూపించిన, భగవంతుడి గురించి తెలియజెప్పిన ఆచార్యులను తప్పనిసరిగా గౌరవించాలి. మనం ఏదైనా వారితో మాట్లాడుతున్నప్పుడు పొరపాట్లు దొరలొచ్చు, అప్పుడు వారు కాస్త కటువుగా మాట్లాడి ఉండవచ్చు. మనం చేసిన పనిని బట్టి, మన అప్రోచ్ని బట్టి అలా జరిగి ఉండవచ్చు. వెంటనే మనం ఆచార్యుల మీద కోపం తెచ్చుకోవడము, ఉదాసీనంగా ఉండడము చేయకూడదు. మనసులో కూడా ఆ భావన రాకూడదు. ఆచార్యులు పెద్దవారు,
వారు చెప్పారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. మన దోషం ఏదో ఉంది కాబట్టి వారు అలా చెప్పారు. మన మేలు కోరుకునేవారు కాబట్టే మన దోషాన్ని ఖండించారు, ఎత్తి చూపారు అని గ్రహించాలి. మన మంచి కోసమే చెప్పారని తెలుసుకోవాలి. ఇంకోటి, లోకంలో ఎప్పుడైనా మన మేలు కోరేవాళ్ళు, మనల్ని సరిదిద్దాలి అనుకునేవాళ్ళు మాత్రమే కోప్పడతారు. అది లేని వాళ్ళు మనం ఏం చేసినా ఆహా చాలా బాగుంది అని ముఖప్రీతి మాటలు చెప్తారు. అలాగే మనం ఉద్యోగం కోసం, ఇంకేదో పని కోసం ఎంతమంది దగ్గరకో వెళుతూ ఉంటాం. ఎవరెవరో సంబంధం లేని వాళ్ళు కూడా మనల్ని విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తుంటారు. అవన్నీ భరిస్తున్నాం కదా. అలాంటప్పుడు మన మేలు కోరే ఆచార్యులు ఒక మాట అంటే తప్పేమిటి అని దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి, విషయాలు తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. వారు చెప్పే విషయాలు ఓపికగా వినాలి, భగవద్ అనుభవాన్ని వారితో పంచుకోవాలి. ఏమీ తెలియని వాళ్ళకి ఎన్నో విషయాలు నేర్పిస్తారు ఆచార్యులు. మనం కొంచెం ఆసక్తి, ఇంకొంచెం శ్రద్ధ చూపించి తెలుసుకుంటూ ఉంటే మన మీద వారికి ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తర్వాత క్రమంగా ఎన్నో మంచి విషయాలు చెప్తారు, మనలో భక్తిని పెంచుతారు, మనతో అనుభవాలు షేర్ చేసుకుంటారు, మనకెన్నో కైంకర్యాలు అప్పగిస్తారు. తెలియనప్పుడు తెలియచెప్పడం ఒక ఎత్తు, తెలుసుకోవడం మొదలుపెట్టాక భగవద్ అనుభవాన్ని షేర్ చేసుకోవడం ఇంకో ఎత్తు. రెండు ఆచార్యులు మనతో చేస్తారు. ఇంకొకటి, మనకు తెలుసో తెలియకో జీవితంలో తప్పులు దొర్లుతాయి, చేస్తాం. అది తెలిసి ఆచార్యులు మనల్ని కోపగించుకొని, నువ్వు అధర్మ మార్గంలో తిరుగుతున్నావు కాబట్టి నువ్వు నా దగ్గరికి రావద్దు, నిన్ను వదిలేస్తున్నాను అని అనరు. అది అధర్మ మార్గం, ఆ దారిలో పోవద్దు, ఇది సన్మార్గం, ఇలా నడుచుకోవాలి అని చెప్పి చెప్పి సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అంటే వారికి ఇంకా మనుషులు దొరకరు కాబట్టి మనల్ని పట్టుకొని పాకులాడుతున్నారేమో అని అనుకోవద్దు. అదేం కాదు. వారికి ఒక విషయం స్పష్టంగా తెలుసు, ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి సొత్తు అని వారికి తెలుసు. కాబట్టి ఏ ఒక్క వస్తువును కూడా వదులుకోకూడదు, అందరి సన్మార్గంలో నడిపించాలి అన్న సదుద్దేశమే మన తప్పుల్ని క్షమించేట్టుగా చేస్తుంది. అంతే తప్ప మనం ఉంటే అక్కడ ఏదో ఉరుగుతుంది, మనం లేకపోతే వారికి ఏదో నష్టం జరుగుతుంది అని కాదు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆచార్యులు మన మీద కృప చూపించినందుకు మనం ఎంతో సంతోషిస్తాం. ఆ కృతజ్ఞతతో మనకున్న దాంట్లో ఏదో ఒకటి వారికి సమర్పించాలనుకుంటాం. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని ఏదో చిన్న వస్తువు, చిన్న పదార్థం తీసుకెళ్ళి వారికి సమర్పిస్తాం. అప్పుడు ఆచార్యులు చాలా సంతోషిస్తారు. ఎందుకు? మనం ఇచ్చిన పదార్థాన్ని చూసి కాదు, మనం ఇచ్చిన వస్తువును చూసి కాదు, మనకు ఆచార్యుల పట్ల ఉన్న శ్రద్ధను, గౌరవాన్ని చూసి వారు సంతోషిస్తారు. గురురేవ పరబ్రహ్మం అని శాస్త్రం చెప్తోంది. ఆచార్యులంటే సాక్షాత్ భగవత్ స్వరూపం. ఆయన కృప ఉంటే భగవద్ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్తనర్ కులపదేవ కులాభిరామం శ్రీమత్తదంగరియుగళం ప్రణమామి మూర్త్న అని యామునాచార్యులంతటి వారు వారి గురువు గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. వారే అలా చెప్పారంటే మన స్థాయి ఎక్కడ, మనం ఎక్కడ? మనం లోకంలో ఒక అవస్తువుగా పడి ఉన్నప్పుడు మనల్ని సరిదిద్ది ఒక వస్తువుగా మార్చి మనతో కొన్ని కైంకర్యాలు చేయించిన ఆచార్యులకు ఎప్పుడూ మనం కృతజ్ఞులుగా ఉండాలి, రుణపడి ఉండాలి, వారిని సదా మనసులో నిలుపుకోవాలి. మన పూర్వాచార్యులందరి మీద మనకు భక్తి ఏర్పడాలి. వారందరి కృప ఎప్పుడూ మన మీద వర్షించాలి అని కోరుకుందాం. జై శ్రీమన్నారాయణ.